పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ అవార్డ్స్ అందుకున్నారు భానుమతి రామకృష్ణ. ఆవిడ ఒక సాంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టారు. తండ్రి మ్యూజిషియన్. అలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఆవిడ అలవోకగా. టాప్ హీరోయిన్గా, హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్గా ఆ టైంలో డబ్బులు తీసుకున్నారు. ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, యాక్ట్రెస్గా, సింగర్గా, లిరిస్ట్ రైటర్గా, డాన్సర్గా అద్భుతమైన పాత్రలు చేశారు ఏఎన్ఆర్ అండ్ ఎన్టీఆర్ గారితో. ఆవిడ 1943లో కృష్ణప్రేమ అనే మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ గారిని ప్రేమించారు. ఇంట్లో అబ్జెక్షన్ పెట్టారు. అతనేమో వచ్చి జస్ట్ అప్కమింగ్, నువ్వు ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అని కాదని చెప్పి ఆవిడ పెళ్లి చేసుకుని ఒక పిల్లాడు భరణిని కన్నారు. దాని తర్వాత రామకృష్ణ గారు మంచి ఫేమస్ డైరెక్టర్గా అయ్యారు అండ్ వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. భరణి స్టూడియోస్ అని వాళ్ళ అబ్బాయి భరణి పేరున స్టూడియోస్ పెట్టారు.